వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి గెలిచింది లేదు, కానీ అధికార భోగంలో మాత్రం ఆయనకే అగ్రతాంబూలం. పార్టీ కోసం ఆస్తులు కరిగించుకున్న సీనియర్లు షెడ్డుకు చేరితే పైరువేలే పెట్టుబడిగా ఆయన మాత్రం పదవుల వేటలో డబుల్ ధమాకా కొట్టేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల మాట కంటే ఆ ఎమ్మెల్సీ మాటే వేదం. అధిష్టానం దీవెనలు అండగా చక్రం తిప్పుతున్న ఆ పవర్ఫుల్ ఎమ్మెల్సీ ఎవరు? సింహపూరి సైకిల్ పార్టీలో కాక పుట్టిస్తున్న ఆ పెత్తనం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న వ్యక్తులలో కిలారి రాజేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పిందే వేదం అనే ప్రచారం అయితే బయట బలంగానే ఉంటాయి. అలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చేతిలో కీలు బొమ్మగా మారారనే ఆరోపణలే నమ్మలేకపోతున్నాయి. జిల్లాలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, ఎవరికి ఏ పదవులు ఇవ్వాలన్నా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను కలవాల్సిందే. అన్ని మాట్లాడుకున్నాక కిలారి రాజేష్ చెవిలో వేయడంతో పని పూర్తవుతుందనే ఆరోపణలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో గుప్పమంటున్నాయి. టీడీపీలో ఇటీవల రాష్ట్ర జిల్లా పదవులు భర్తీ చేశారు. ఈ పదవుల్లో బీద రవిచంద్ర హవానే నడిచిందని టాక్. తమకు అనుకూలమైన వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవుల విషయంలో బేరసారాలు సాగినట్లు సింహపూరి టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో విసిగెత్తిన కొందరు తమ్ముళ్లు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. పార్టీలో ఇద్దరి మధ్య గొడవ పెట్టాలన్నా, సయోధ్య కుదుర్చాలన్నా రవిచంద్ర ముందుంటారనేది టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్న మాట. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే అణిచివేయడం ఎమ్మెల్సీ నైజం అంటున్నారు. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవించింది. జిల్లా టీడీపీ పగ్గాలను కూడా ఆయన చేతిలోనే పెట్టింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం నెల్లూరులో ఎంతో మంది సీనియర్లు పోటీ పడ్డారు. దీనికోసం రాష్ట్ర నేతలు సర్వే కూడా నిర్వహించారు. మరి ఈ సర్వే ఏమైందో ఏమో కానీ బీద రవిచంద్రకే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టానం. ఆయన కాకుండా ఈ పదవికి నెల్లూరు జిల్లాలో సమర్థులైన నాయకులు ఎవరు లేరా? సింహపురిలో నేతలు కరువయ్యారా అనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఒంటెత్తు పోకడలతో మంత్రులు సైతం విసిగిపోయారట. ఇక ఎమ్మెల్యేల సంగతి మరీ దారుణంగా ఉందంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుని హోదాలో ప్రతి నియోజకవర్గంలో అడుగు పెడుతూ అక్కడ తన టీం ని ఏర్పాటు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ సీనియర్ నేతలైన దేశాయి శెట్టి హనుమంతరావు, నువ్వుల మంజుల లాంటి అనేక మంది నాయకులు రవిచంద్ర రాజకీయాల వల్లే కనుమరుగయ్యారని విమర్శలున్నాయి. టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ బీద రవిచంద్రపై పార్టీ అధినేతకు చాలా మంది నాయకులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమను పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్నారని, వేరే పార్టీ నేతలతో చేతులు కలిపి టీడీపీకి అన్యాయం చేస్తున్నారని ఆధారాలతో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు. బీద రవిచంద్రకు లోకేష్ అండదండలు సంపూర్ణంగా ఉండడంతో జిల్లాలో మంత్రులు సైతం ఆయన జోలికి వెళ్లడం లేదని టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై అధిష్టానం దృష్టి పెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగులుతుందని సొంత పార్టీ సీనియర్లు అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జాగ్రత్త పడకపోతే 2024 ఎన్నికల్లో వైసీపీకి పట్టిన గతి టీడీపీకి పడుతుందని బహిరంగంగానే చెబుతున్నారు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ముఖ్యంగా క్యాడర్ మనోభావాలను దెబ్బతీస్తే అది ఏ పార్టీకైనా ముప్పుగా పరిణమిస్తుంది. సొంత టీంను ఏర్పాటు చేసుకుంటూ సీనియర్లను తొక్కేస్తున్నారన్న ఆరోపణలు బీద రవిచంద్రపై బలంగా వినిపిస్తున్నాయి. లోకేష్ అండ ఉందన్న ధీమాతో మంత్రులను సైతం లెక్క చేయని ఈ ఒంటెత్తు పోకడాలు రేపు పార్టీకి గట్టి దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. 2024లో ప్రత్యర్థి పార్టీకి పట్టిన గతే రేపు తమకు పడుతుందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి నెల్లూరు పాలిటిక్స్ ను గాడిలో పెట్టకపోతే సింహపురి కోటలో సైకిల్ కు బ్రేకులు పడడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.